హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర పచ్చడి అండి. ఇలా నేను ట్రై చేశాను, ఫస్ట్ టైం చేశానండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడిగిన తోటకూరని తీసుకొని అది కూడా ఉడికించుకోవాలి, వాటర్ పోయేంత వరకు ఉడికించుకొని పసుపు వేసుకొని ఒక 2 minutes అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ మనం మిక్సీ జార్లో వచ్చేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అందులోనే వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అండ్ ఈ తోటకూర మనము చల్లారిన తర్వాత ఆ మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇలా వేసుకున్న తర్వాత మనం పోపు కోసం వచ్చేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పెసరపప్పు వేసుకున్నాను నేను. మీరు ఏవి ఉంటే ఏ పప్పులైనా వేసుకోవచ్చు. అండ్ ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకును వేసుకోవాలండి. ఓకేనా. కరివేపాకు వేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఓకేనండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న తోటకూరని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఓకేనండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా మనం పచ్చడి వేసుకున్న తర్వాత పోపు అంతా పచ్చడికి పట్టేటట్టు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే 2 minutes తర్వాత. యమ్మీగా ఉండే తోటకూర పచ్చడి రెడీ అండి. థ్యాంక్